శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యం ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధువులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా మనం ఒక శ్లోకాన్ని పరిశీలిస్తున్నాం. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్యవపు శ్రీమాన్ అమేయాత్మో మహాద్రిదృక్. దీంట్లో కొంత భాగాన్ని మనం చెప్పుకున్నాం. మహాబుద్ధి మహావీర్య మహాశక్తి. మహాశక్తి అన్నా కూడా శ్రీమన్నారాయణుడే. మహాబుద్ధి మహావీర్య మహాశక్తి మహాద్యుతి ఇవన్నీ కొంత సమానార్థకాలు అయినా కొంచెం భేదం ఉంటుంది. మహాశక్తి శక్తి అంటే కనిపించకుండా మనని నడిపించున్నది. కనిపించకుండా నడిపించున్నది శక్తి. శక్తి ఎప్పుడు కూడా కనిపించదు. జ్ఞానం అనేది ఒక శక్తి, జ్ఞానశక్తి కనిపించదు, మనకు ఉంటుంది అంతే. మన శరీరం ద్వారా, మన కదలికల ద్వారా, మన పనుల ద్వారా దాని ఉనికిని చాటుతుంది, కనిపించదు. బుద్ధి కనిపించదు, మనసు కనిపించదు, ఆత్మ కనిపించదు. ఆత్మశక్తి మనోశక్తి అంటారు. అందుకే కనిపించకుండా నడిపించే శక్తియే విద్యుత్ శక్తి. కనిపించదు, మనకు కరెంటు తీగలో కరెంటు కనిపించదు, దాని ఉనికిని చాటుతుంది, అది ప్రయాణిస్తూనే ఉంది. అట్లాగే ఈ చరాచర జగత్తును అంతటినీ కూడా కనిపించకుండా నడిపించున్నది శక్తి. అట్టి శక్తి స్వరూపుడు, కనిపించడు, నడిపిస్తాడు కాబట్టి మహాశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడు కూడా కలిస్తే మహాశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి ముగ్గురు కూడా అమ్మవార్లు అధిష్టాన దేవతలు. పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతీమాత ఈ ముగ్గురు కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడింటిని కలిస్తే మహాశక్తి. మహాశక్తి అనే పేరు అమ్మవారికి కూడా ఉంది, దుర్గా అమ్మవారికి, లలిత అమ్మవారికి. అందుకే దుర్గా అమ్మవారిని ఏమంటారంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి త్రిశక్త్యాత్మకమైనటువంటి స్వరూపము దుర్గామాత. అట్టి మహాశక్తి కూడా శ్రీమన్నారాయణుడే ధరించి ఉన్నాడు కాబట్టి ఆయన మహాశక్తి. అమ్మవారి రూపమే ఒక రకంగా. శ్రీమన్నారాయణుడు లలిత అమ్మవారి రూపం. అందుకే దుర్గామాతను ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఎవరయ్యా ఈ ముగ్గురమ్మలు అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అమ్మవార్లు. వీటికి ప్రతీకలు లేదా అధిష్టాన దేవతలు ఎవరయ్యా అంటే పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతి. ఈ ముగ్గురు శక్తులు కలిపినటువంటి మహాశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి కూడా శ్రీమన్నారాయణుడే. అందుకే మహాశక్తి. మొత్తం ఈ ప్రపంచాన్ని నడిపించాలి అంటే శక్తి చాలా ఉండాలి, చాలా బలం ఉండాలి, మానసిక శక్తి ఉండాలి, శారీరక శక్తి ఉండాలి. అవన్నీ కలిపినవాడు మహాశక్తి. తర్వాత మహాద్యుతి. ద్యుతి అంటే కాంతి, మహాద్యుతి.
పెద్ద చైతన్యము కలవాడు. మహాద్యుతి. ద్యుతి అంటే ఒక రకంగా కాంతి. కాంతి అంటే చైతన్యం. ఈ ప్రకృతి అంతా చైతన్యమయం. రోజు రోజుకు మారుతూ ఉంటుంది. రోజు రోజుకు అందంగా ఉంటుంది. రోజు రోజు తన యొక్క స్థితిగతులను మార్చుకుంటూ ఉంటుంది. ఎప్పటికీ కూడా ఈ ప్రకృతి వికసిస్తూ ఉంటుంది. ప్రకృతిలో అన్నీ ఉంటాయి. ఇంకా సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, నక్షత్రాలు, పాలపుంత, తర్వాత పంచేంద్రియాలు, తర్వాత గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశము, పంచభూతాలు అన్నీ కలిపితే మహాద్యుతి. కాంతి, చైతన్యము, కాంతి, ద్యుతి అంటే. అందుకే శ్రీమన్నారాయణుడు వెలుతురుకు ప్రతీక, దీపరూపమైంది. దీపమే నారాయణుడు. కాంతి నారాయణ స్వరూపం. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపము నారాయణ స్వరూపం, బ్రహ్మస్వరూపం. అందుకే సూర్యుడిని సూర్యనారాయణ అంటారు. వెలుతురు కనిపించింది అంటే అది నారాయణ స్వరూపం. అంటే పూర్వము కరెంటు లేని కాలంలో దీపానికి నమస్కారం చేసేవారు. దీపం పెట్టగానే దానికో నమస్కారం. దీపమే నారాయణ అంతే. నారాయణ స్వరూపం ఏమిటి అంటే దీపస్వరూపం. దీపము వెలుతురునిస్తుంది. ప్రపంచాన్ని చూడటానికి కారణమైనటువంటిది కాంతి. ఆయన స్వరూపం చూసేది ఎట్లాగా అంటే కాంతిలో చూడాలి. ఆయన స్వరూపం ఏమిటి అంటే ప్రపంచం, ప్రకృతి. ప్రకృతిని ఎట్లా చూస్తామో కంటితో చూస్తాం. ఈ కంటికి వెలుతురు ఎట్లా వస్తుంది? కంటి మీద వెలుగుపడి ఆ వెలుతురు ప్రకృతి మీద పడితే ప్రకృతి మనకు కనిపిస్తుంది. లేకపోతే మనకు వెలుతురు లేకపోతే కళ్ళు కనపడవు. సూర్యుడు లేకపోతే మొత్తం అంధకారం. సూర్యనారాయణ ఆయనే. దీపం నారాయణ, దీపమే. కాంతియే దైవం. అందుకే మన వాళ్ళు ఇప్పుడు లైట్ వేసినాక కూడా నమస్కారం చేస్తారు లైట్కి. చాలామంది పూర్వం అంటే దీపానికి నమస్కారం చేసేవాడు దీపం పెట్టగానే. ఇప్పుడు మామూలుగా చీకటి పడగానే లైట్ వేయగానే లైట్కి నమస్కారం చేస్తారు. తెలుసో తెలియకో కానీ కాంతి దైవస్వరూపం. ఎక్కడ వెలుతురున్నా దాని దైవస్వరూపంగా భావించాలి. ఎందుకంటే ఆ వెలుతురు వల్లనే మన కళ్ళు కనిపిస్తున్నాయి. స్వతసిద్ధంగా కళ్ళకు కనిపించే శక్తి ఏం లేదు. సూర్యుడు లేకపోతే, వెలుతురు లేకపోతే అంధకారం. ఏ వస్తువు ఎక్కడుందో కనపడదు. కాంతి మన కంటిలో పడి పరావర్తనం చెంది అవి తిరిగి మళ్ళీ ఆ కిరణాలు వస్తువు మీద పడటం వల్ల ఆ వస్తువు మనకు కంటికి గోచరిస్తుంది. ఇదంతా నడిపించువాడు మహాద్యుతి. ఆయన స్వరూపాన్ని నిర్దేశించడం కష్టం. అందుకే నెక్స్ట్ పదంలో మనకి అనిర్దేశ్యవపు శ్రీమాన్, అనిర్దేశ్యవపు, నిర్దేశించలేము అతన్ని. ఇది అని చెప్పలేము. సర్వవ్యాపి కాబట్టి ఇది అని చెప్పలేము. అందుకే మనకు సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వన్నారాయణ గుంహరిం విశ్వమేవేతం పురుషద్విశ్వముపజీపతి పదిం విశ్వం శాశ్వతకం శుభమచ్యుతం నారాయణం మహాగ్రేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం జ్యోతి తత్వన్నారాయణ పరః. ఉపనిషత్. నారాయణం పరంజ్యోతి, విశ్వమంతా ఆయనే, దాంట్లో నారాయణం పరంజ్యోతి. విశ్వంలో ఎక్కడయా ఉంటాడు అంటే వెలుతులో ఉంటాడు. అనిర్ధ్యే వశ్యపు శ్రీమాన్, అనిర్ధ్యే శపపు అంటే నిర్దేశించలేనటువంటి స్థితి గలవాడు. ఇది అని చెప్పలేము.
అనిర్దేశ్య వపు. శ్రీమాన్ అయినటువంటి శ్రీ మహావిష్ణువును అనిర్దేశ్య. అందుకే ఆయనకు సహస్ర శీర్షం దేవం, 1000 తలకాయలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆయనే. 1000 అంటే 1000 అని కాదు, సహస్ర అంటే అంతులేని, కొలవలేని, చెప్పలేని, లెక్కబెట్టలేనన్ని. సహస్ర అంటే మామూలుగా 1000 అని అర్థం, కానీ ఇక్కడ సహస్ర శబ్దానికి లెక్కలేనన్ని తలలు గలవాడు. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం, విశ్వమే అక్షము, విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం, విశ్వత పరమాన్నిత్యం విశ్వన్నారాయణగుం హరిం. నారాయణ పరం జ్యోతి తత్వన్నారాయణ పరః. పరంజ్యోతిలో ఉన్నటువంటి తత్వం అంతా కూడా నారాయణమే. అందుకే అనిర్దేశ్యపు శ్రీమాన్ అంటే ఎప్పుడూ శుభాన్ని ఇచ్చేవాడు, శుభాన్ని కలిగి ఉండువాడు శ్రీమాన్. స్త్రీతో కలిగి ఉండువాడు, లక్ష్మీదేవితో కలిగి ఉంటువాడు ఐశ్వర్యవంతుడు. అష్టైశ్వర్యాలకు ప్రతీక శ్రీమన్నారాయణుడు. ఇక ప్రపంచమంతా ఆయనదే కాబట్టి ఆయన ఐశ్వర్యము, ఆయన విభూతి ఏమిటంటే ప్రపంచం. శంకరస్వామికి ఎవరయ్యా విభూతి అంటే ఆయన విభూతి ఆత్మ, శరీరము, ఆత్మ, జీవితం అంతా కూడా ఆయన ఇచ్చినటువంటి విభూతి, లయకారకత్వం. కానీ బాహ్యపరమైనటువంటి ఐశ్వర్యమంతా కూడా శ్రీమన్నారాయణ. కాబట్టి శివుడు ఇచ్చేది ఏమిటంటే దేహ ఆత్మ మానసిక సంబంధమైనంతా కూడా ఐశ్వర్యం ఆయన. శ్రీమన్నాడు బాహ్యపరమైనటువంటి ఇహపరమైనటువంటి ఐశ్వర్యం అంతా కూడా ఆయనదే, ఆయనే ఇస్తాడు. ఓ వస్తువు మన ఇంట్లోకి వచ్చింది, ఏదో కొనుక్కున్నామంటే నారాయణ స్వరూపం. మనసు ప్రశాంతంగా ఉంది, రుద్రస్వరూపం. జ్ఞానాన్ని మనం అప్లైడ్ చేస్తున్నాము, బ్రహ్మస్వరూపం. అంతా మనలోనే ఉంది. కాబట్టి జ్ఞానస్వరూపమైనటువంటి బ్రహ్మ జ్ఞానప్రదాయకమైనటువంటి సరస్వతీమాతతో కలిసి ఎట్లా ఉంటాడో ఐశ్వర్యప్రదాయిని అయినటువంటి లక్ష్మీమాత శ్రీమన్నారాయణతో కలిసి ఉంటుంది. అందుకే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఐశ్వర్యమంతా కూడా ఆయనే, ఆయన స్వరూపం. శ్రీమాన్ శ్రీతో కూడి ఉండువాడు. మాన్ అంటే శ్రీతో కలిసి ఉండువాడు. ఏమిటయ్యా స్త్రీ? స్త్రీ కానీ శ్రీ కానీ ఏదైనా ఆయన ఐశ్వర్యం. ఏమిటా ఐశ్వర్యము? విశ్వమంతా ఆయన ఐశ్వర్యము. విశ్వన్నారాయణగుం హరిం. కాబట్టి ఇక్కడ శ్రీమాన్ అమేయాత్మ, మళ్ళీ ఒక నామాన్ని చెప్పాడు. అమేయాత్మ, అమేయమైనటువంటి ఆత్మ కలవాడు, సర్వవ్యాపి అయినటువంటి ఆత్మతత్వము కలవాడు. అంటే ఏ వస్తువులో చర అచర వస్తుజాలంలో చైతన్య రూపకంగా ఆ వస్తువు యొక్క ప్రయోజనంలో కూడా ఆయన అంశ గలవాడు, సర్వవ్యాపి. అంటే ఏ వస్తువు కూడా ఊరికే ఉండదు, దాంట్లో చైతన్యం ఉంటుంది, దాంట్లో కదలిక ఉంటుంది. అంటే ప్రతి పరమాణువు కూడా కదులుతుంది అనేది కూడా మనకు భౌతిక శాస్త్రం చెబుతుంది. ప్రతి పరమాణువు, రేణువు కూడా, అంటే కంటికి కనిపించని పరమాణువు కూడా కదులుతూ ఉంటుంది. ఎవరు కదిలించకపోయినా మనం మైక్రోస్కోప్లో చూస్తే పరమాణువు కదులుతుంటుంది.
ఆ కదలిక శక్తి శ్రీమన్నారాయణుడు. ఊరికే ఉండదు అది. దాంట్లో చైతన్యం ఉంటుంది. ఏ వస్తువు, ఏ కణం తీసుకున్నా చైతన్యం. మన శరీరంలో కూడా ప్రతి కణము చైతన్యవంతమై ఉంటుంది. ఉంటుంది కాబట్టే మనం ఇట్లా ఈ శక్తినంతా అంటే ఈ చేయి ఇటా వచ్చిన దానికి ఒక శక్తి కావాలి మనకి. ఓ బలం కావాలి. లేదా ఈ కళ్ళు కొట్టడానికి బలం కావాలి. మాట్లాడడానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి అంతా కూడా ఈ కదలిక, ఈ చైతన్యం అంతా కూడా శ్రీమన్నారాయణుడే. కాబట్టి అమేయాత్మ, మనకున్నటువంటి ఆత్మ ద్వారా మన శరీరాన్ని మాత్రమే కదిలించగలం. మన మనసును మాత్రమే కొంత అలర్ట్ చేయగలుగుతాం. మనకున్న ఆత్మ బలం అంతవరకు. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు, ప్రతి కణము, ప్రతి సెల్ కదులుతుంది అంటే మన యొక్క ఆత్మ ద్వారా, మన మనసు ద్వారా, మన ఆత్మ ద్వారా. కానీ ప్రపంచమంతా కదులుతుంది అంటే ఆయన ఆత్మ ద్వారా. అమేయాత్మ, అమేయమైనటువంటి, వర్ణించలేనటువంటి, వర్ణించుటకు వీలు కానటువంటి ఆత్మస్వరూపము కలవాడు. అందుకే ప్రతి పరమాణువు దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు కూడా చైతన్య రూపంలో ఉంది. ఆ చైతన్య స్థితియే శ్రీమన్నారాయణ స్వరూపము. మహాద్రిదృక్, మహా అద్రిదృక్. అద్రి అంటే ఇక్కడ పర్వతం. ఆయన శక్తి పర్వతాలను కూడా ఉద్ధరించినవాడు. పర్వతాల్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోకి తీసుకువెళ్ళినవాడు. పర్వతమంతా జ్ఞానశక్తి అన్నమాట. ఇక్కడ పర్వతము కూడా జ్ఞానస్వరూపం, జ్ఞానానికి ప్రతీక. ఇక్కడ రెండుసార్లు ఆయన ఒకటి కూర్మావతారంలో మందర పర్వతాన్ని ఉద్ధరించాడు. అంటే దేవదానవులందరూ కూడా వాసుకి అనేటువంటి సర్పరాజును తీసుకొచ్చేసి ఆ పర్వతాన్ని, మందర పర్వతానికి చుట్టి పాల సముద్రంలో, అంటే ఆయన నివసించే సముద్రంలో చిరుగుతూ ఉన్నారు. ఒకవైపుకి రాక్షసులు, ఒకవైపుకి దేవతలు. ఆ స్థితిలో మందర పర్వతము జారిపోతుంది. పర్వతం ఇలా ఉంటుంది కాబట్టి మధ్యలో ఈ తాడులాగా కట్టారు, పాముని తాడులాగా కట్టారు. అది పర్వతం జారిపోతుంది. సముద్రం ఎవరిది అంటే ఆయనది, శ్రీమన్నారాయణది. సరే, నా సముద్రంలో ఏదో అమృతం ఉంది అని చెప్పేసి అంటున్నారు, వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మరి ఉందో లేదో ఆయనకు కూడా తెలియదు. మరి ప్రయత్నం అయితే చేయండి అన్నారు. స్వామి, ఇది మీ సముద్రమే, మరి ఈ సముద్రంలో ఇట్లా పర్వతము జారిపోతూ ఉంది ఎట్లాగా? అప్పుడు ఆయన కూర్మావతారం ధరించి సముద్రం అడుగు భాగంలో పర్వతము జారకుండా ఉన్నాడు. హైయెస్ట్ నాలెడ్జ్. అట్లా ఇట్లా జరుగుతుందా అనడానికి లేదు, అదొక ఇమాజినేషన్. కవి ఏం చేస్తాడంటే ఒక ఇమాజ్ చేస్తాడు అనమాట. ఆ నాలెడ్జ్ తోటి ఆయన ఏదైనా చేయగలుగుతాడు. హీరో ఏం చేస్తాడు, సినిమాలో ఏదైనా చేస్తాడు, ఒక ఇమేజ్ చేస్తాడనమాట డైరెక్టర్. అరే, ఇతని వల్ల ఏదైనా సాధ్యమవుతుందని చెప్పడానికి 100 మందిని కొడతాడు హీరో. మామూలుగా నిజ జీవితంలో 100 మంది కొట్టడం సాధ్యం కాదు. అప్పుడే రాజుల కాలంలో ఉండేది. యుద్ధ తంత్రంలో, యుద్ధ నైపుణ్యంలో వాళ్ళు బలవంతులు. ఇప్పుడు నిజ జీవితంలో ఒక వ్యక్తిని 100 మంది, ఒక వ్యక్తిని ఉట్టి చేతులతో కొట్టడం అనేది సాధ్యం కాదు. కానీ ఒక ఇమేజ్ చేస్తాడు, ఇతను చాలా బలవంతుడు, ఇతను చాలా తెలివైనవాడు కాబట్టి తప్పేం లేదు. అట్లాగే ఒక కూర్మావతారాన్ని ధరించి, కూర్మం కూడా నాలెడ్జ్కి ప్రతీక, పర్వతము నాలెడ్జ్కి ప్రతీక, సర్పము నాలెడ్జ్కి ప్రతీక. ఇంత హైయెస్ట్ నాలెడ్జ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది వాడాడనమాట కవి. కాబట్టి మందర పర్వతాన్ని అట్లాగే తన వీపు మీద ధరించి పర్వతం కిందికి జారకుండా చూసి అమృతం బయటికి రావడానికి కారణమయ్యాడు.
అందుకే అద్రిదృక్, మహాద్రిని కూడా సునాయాసంగా కష్టమైన పనిని చేయగలవాడు. అలాగే కృష్ణావతారంలో గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించి చిటికిన వేలి మీద పైకెత్తి తన వాళ్ళందరినీ కూడా, యాదవులందరినీ కూడా రక్షించాడు. జడివాడ నుంచి తీవ్రమైనటువంటి మహాతుఫాన్, ఇంద్రుడి యొక్క సంవర్తములు అనేటువంటి మేఘాల చేత ఎడతెరిపి లేనటువంటి వర్షం, మొత్తం పొంగి పొర్లిపోయాయి నీళ్లు. ఆ సమయంలో ఎట్లా స్వామి గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించి యాదవులందరినీ కూడా రక్షించాడు. అంటే ఎవరినైనా రక్షించడానికి ఏమైనా చేయగల మహానాయక లక్షణాలు కలవాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సాధ్యాసాధ్యాల గురించి మనం అర్థం చేసుకోవద్దు. మనం అక్కడ ఆగిపోతాం. గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలి మీద ఎత్తడము సాధ్యమా అని కనుక అంటే అక్కడ ఆగిపోతాం. ఇంకా నాయకుడు కాబట్టి సాధ్యమే. సినిమా చూడట్లేమో, ఏం చేసినా కానీ చూస్తున్నాం. హీరోని గొప్పగానే చూస్తుంది. సాధ్యాసాధ్యాల నుంచి మనం ఆలోచిస్తుంటే సినిమాలో అక్కడ ఆగిపోతాం. ఇదంతా అవుతుంది అని చెప్పేసి ఆ 3 గంటలు మనం సినిమా చూడాలంటే దాని ముందుకు వస్తూనే ఉండాలి. అట్లాగే ఒక నాటకంలో ఒక క్రియని ముందుకు తీసుకెళ్ళటంలో, ఒక సమాజాన్ని ఉద్ధరించడంలో గొప్ప పనులు జరుగుతాయి కాబట్టి జరిగాయి. అది ఎట్లా సాధ్యం అనేది మన నాలెడ్జ్కి అందనటువంటి విషయం. గురువుగారు 2,000 చేశాడు, 2,000 పద్యాలు చెప్పాడు. అరే, ఒక వ్యక్తి 2,000 పద్యాలు గుర్తుపెట్టుకొని చెప్పగలుగుతాడా? మళ్ళీ ఎవరు అడిగిన ప్రశ్నకు ఆయనకు సమాధానం చెప్పారు. రెండోసారి అడిగేది లేదు. 2,000 మంది ఎదురుగా కూర్చుంటారు, ఒక ప్రశ్న వేస్తాడు అంతే. ఈరోజు ఒక సగం సమాధానం చెబుతాడు, 2 లైన్లు చెప్తాడు పద్యం. రెండో రోజు మళ్ళీ ఆయన కనిపించగానే ఆయన ప్రశ్న గుర్తుకు రావాలి, మిగతా 2 లైన్లు గుర్తుకు రావాలి. అంటే వాట్ ఏ గ్రేట్ మెమరీ. ఎట్లా సాధ్యం? సాధ్యమే. సాధ్యం అనడానికి కదా మన వాళ్ళు అంతా మన కళ్ళ ముందే జరిగాయి కదా. గురుగారు నాగమణి శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు 2,000 మందికి అవధానం చేశారు. 2,000 అట్లా అలవోకగా ఏకసంతాగ్రహి. మనకెందుకు రావట్లే? ఒక పుస్తకాన్ని ఇట్లా తిరిగేస్తే వచ్చేస్తున్నాయి, మనకి మెమరీలోకి వచ్చేస్తున్నాయి. స్వామి వివేకానంద ఒక్కసారి చదివాడు భగవద్గీత, 700 శ్లోకాలు గుర్తుపెట్టుకున్నాడు. వాట్ ఏ గ్రేట్ మెమరీ, హయ్యెస్ట్ మెమరీ ఉన్నటువంటి పర్సనాలిటీ ఎవరయ్యా అంటే స్వామి వివేకానంద. ఇన్ ద వరల్డ్లో ఒకసారి మాత్రమే చదివాడు భగవద్గీత, ఇంక మళ్ళీ చదవలే. ఏ పేజీలో ఏ శ్లోకం ఉందో చెప్పగలుగుతాడు ఒకసారి చదివి. ఆయన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు. 700 శ్లోకాలను గుర్తుపెట్టుకొని చెప్పాడు, పేజీ నెంబర్తో సహా. ఎట్లా సాధ్యం? కొన్ని సాధ్యం. కాబట్టి ఆ కాలంలో ఏ విధంగా జరిగిందో కొన్ని సాధ్యం. కాబట్టి సాధ్యాసాధ్యాల గురించి మనం ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. సంఘటన నుంచి మనం ముందుకు రావాలి. వస్తేనే మనకు దాంట్లో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం, ఆ నాలెడ్జ్ ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది. దాంట్లో నుంచి మనకు లౌకికపరమైనటువంటి ఏమైనా ఉన్నాయా విషయాలు, సాంఘికపరమైన ఏమైనా ఉన్నాయా, సైన్స్ పరంగా ఏమైనా ఉన్నాయా, శాస్త్ర పరిజ్ఞానం ఎంతవరకు వాళ్ళకు సహకరించింది, ఇప్పటి శాస్త్ర పరిజ్ఞానానికి ఏమైనా పొసగుతుందా, ఇది మనం ఆలోచించాల్సింది. పరిశీలనాత్మకంగా చూస్తేనే తప్ప కొన్ని విషయాలు మనకు అర్థం కావు. కాబట్టి ఎప్పుడైతే ప్రశ్న వేసామో ఇదంతా అవుతుంది అనుకుని అక్కడ ఆగిపోతాం. ఇంకా దెర్ ఇస్ నో నాలెడ్జ్ స్టాప్ అయిపోతుంది అంతే, అక్కడ ఉండిపోతాం. అట్లా ఉండడానికి వీల్లేదు. కాబట్టి మహాద్రిదృక్ అనడంలో దృక్ అంటే జ్ఞానము గలవాడు, అద్రిదృక్ అంటే పర్వతం అంతా జ్ఞానము గలవాడు.
దానికి ప్రతీక ఏమిటయ్యా అంటే 2 సార్లు చూపించాడు పరమాత్మ. ఒకటి మందర పర్వతం క్రింద కూర్మావతారంలో, ఒకటి స్వయంగా కృష్ణావతారంలో గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించి మనకు చూపించగలిగాడు. ఇవన్నీ కూడా ఆయన చేసేటువంటి జగన్నాటకంలో ఒక అద్భుతం అన్నమాట. దానికి ఏమైనా మంత్రశక్తిని ఉపయోగించా అంటే అది కూడా ఏం చెప్పబడలేదు. మంత్రశక్తిని ఉపయోగించినట్టుగా ఏం లేదు. ఆయన ప్రయత్నమే చేశాడు కదా. ఒకవేళ ఆయన మహా దేవుడైతే ఏంటంటే ఓం భీం భం అనగానే పర్వతం కిందకి జారకుండా ఉండాలి. కానీ అట్లా ఏం లేదే. అరే ఈ పర్వతం కింద జారుతుంది, ఏం చేద్దాము, ఏదో కూర్మావతారం ధరించేసి ఇప్పుడు అంత గొప్పవాడైతే మనకు ఇది కూడా చేయొద్దు. ఏదన్నా ఒక మంత్రం పెడతారా, ఈ మంత్రం వల్ల మీరు కిందికి జారదు, మీరు చిలకండి అని చెప్పేసి అనొచ్చు. లేదా ఒక మంత్రం పెడతాను, గోవర్ధన పర్వతం పైకిలే, మా వాళ్ళంతా నీ కిందికి వచ్చేస్తారని చెప్పేసి అనొచ్చు. కానీ అట్లేం చేయలేదు, ప్రయత్నమే చేశాడు. ప్రయత్నం మనకేంటంటే ప్రతీక. గొప్పవాడు కాబట్టి సునాయాసంగా చేయగలిగాడు అనడానికి ఓ చిటికిన మీద వీళ్ళు రేపట్రా. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు కదా, వీడికి అంత పెద్ద పని అరా, వీడి దృష్టిలో చాలా చిన్న పని, ఎంత సునాయాసంగా చేసేస్తాడు, నువ్వులే అక్కడి నుంచి ఇంకా వీడు చేస్తాడు కానీ అంటారు. లేదా సమర్థుడు అనమాట. కాబట్టి సమర్థుడు చేయగలుగుతాడు, చేసి చూపిస్తాడు అనడానికే ప్రతీక మాత్రమే. నిజంగా ప్రయత్నము లేదు. ఆయన ఏదో మంత్రం చదవగానే గోవర్ధన పర్వతం లేచింది, లేదా మందర పర్వతం కింద పడకుండా ఉంది అంటే అప్పుడు మనం ఆలోచించాలి. ఆయన మంత్రశక్తిని ఏమి ఉపయోగించలే. అసలు మంత్రాలు రావు, ఏ దేవుడికి మంత్రం రాదు. దశావతారాల్లో ఏ దేవుడికి మంత్రశక్తి లేదు. స్వయంగా వాళ్ళు పనిచేసి చూపించారు, ప్రాక్టికల్గానే చూపించారు అంతే తప్ప ఓం క్లీం హ్రీం అనగానే ఏమీ జరిగిపోలే. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిద్యేశ్యవపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిదృక్. స్వస్తి.